సీనియర్ జర్నలిస్ట్ వేమూరు రాధాకృష్ణపై వైసీపీ అధినేత జగన్ వాడిన భాషపై పోలీసులు కేసు నమోదు చేయాలని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఆయన నెల్లూరులో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన జగన్ పై విరుచుకుపడ్డారు. జగన్మోహన్ రెడ్డి మాట్లాడతాడు, స్టేషన్ల చుట్టూ తిప్పుతా, రాధాకృష్ణని స్టేషన్ల చుట్టూ తిప్పుతా, మా వాడని అక్రమ అరెస్ట్ చేశారు, అట్టే చేయిస్తా. నీకేమన్నా కొత్త? రామోజీరావు గారు ఒక బ్రాండ్, ఆయన బెడ్ మీద ఉన్నాడు, ఆయన మీద కేసులు పెట్టి అరెస్ట్ చేసేదానికి తీవ్ర ప్రయత్నం చేశావు, కోర్టులు ఆపినాయి. రాధాకృష్ణ గారి మీద పెట్టావు కేసులు, తప్పుడు కేసులు పెట్టావు. నీకేమన్నా ఇప్పుడు కొత్త? నువ్వు స్టేషన్ చుట్టూ తిప్పేదానికి అంటే నువ్వు ముఖ్యమంత్రి అయిపోయినావా? ఎవరు చేశాడు నేను ముఖ్యమంత్రి? ఎవరు తెచ్చారు మిమ్మల్ని అధికారంలోకి? నేను ఒక్క మాట అడుగుతుండా, కాకాని, జోగి రమేష్, అంబటి, కొడాలి నాని, వల్లభనేని వంశీ వీళ్ళు వాడిన భాషకైతే రాధాకృష్ణ గారు కొత్త పలుకులో ఆయన కామెంట్స్ కి ఉండడు, ఆంధ్రజ్యోతి ఉండదు అంటే వీళ్ళందరినీ ఏం చేయాలా? అంతెందుకు నెల్లూరులో తల్లిదండ్రులను తిట్టినోడేందని ఇప్పుడు మగోళ్ళు అయితే రాండ్రా అనేది అసలు ఒక విలన్ పిలిచినట్టుంది. అక్కడ నీ ఫేస్ చూసుకో, ఒక విలన్ పిలిచినట్టుంది. రాండ్రా మగోళ్ళు అయితే సిగ్గుందా నీక? పోలీస్ డిపార్ట్మెంట్ అతను పబ్లిక్ గా ఆ కామెంట్ మీద ఏ సెక్షన్లు వస్తున్నాయో డీప్ గా స్టడీ చేసి కేసు పెట్టాలా? పోలీస్ పెట్టాలా కేసు? ఎందుకు పెట్టావు? అంత పబ్లిక్ గా రాధాకృష్ణ ఉండడు మేము వస్తే అంటే ఏమని అర్థమా? ఉండడంటే కేసు పెట్టరా? ఆయనకేం చట్టాలు వర్తించువా? ఎట్లుందంటే ఎంత ఘోరంగా మాట్లాడుతున్నారు మీరు. ఈయన 16 కేసులు 15 కేసుల్లో ముద్దాయి, పారిపోయినోడు, జైల్లో ఉండొచ్చినోడు. ఆయన చూస్తే ఒక ముఖ్యమంత్రిగా ఇప్పుడు 3,500 కోట్లు, అప్పుడు 43,000 కోట్లు రాష్ట్రాన్ని దోచుకున్నాడు. వీళ్ళు ఒక సీనియర్ జర్నలిస్టు, ఆయన ఒక పత్రికని బతికిచ్చాడు, ఆంధ్రజ్యోతిని మూసేసిన దాన్ని తెరిపించాడు. 1960లో ఓపెన్ అయింది, 2000లో మూతపడితే 2002లో రాధాకృష్ణ గారు తెరిపించినారు. మీకెందుకు కడుపు అంట? రామోజీరావు గారు ఉండకూడదు, జైల్లో ఉండాలా? ఆ వయసులో ఆయన అరెస్ట్ చేసేదానికి ప్రయత్నం చేశావు, మమ్మల్ని అరెస్ట్ చేసేదానికి ప్రయత్నం చేశావు, చంద్రబాబు నాయుడు అక్రమ కేసులో జైలుకి పంపించావు. నేను అందుకే చెప్పింది, ఉత్తర కొరియా ఆయన కిమ్ము, ఈయన జమ్ము, ఈయన నేను చింతామణిలో టేస్ట్ చేసి వచ్చినోడు. మీరు నోట్లు పారేసుకుంటుంటే ఏమనుకుంటున్నారు మీరు? కంట్రోల్లో పెట్టుకోండి, నోట్లు కంట్రోల్లో పెట్టుకోండి, విమర్శించండి. ప్రతిపక్షంగా మీరు విమర్శించరు, మమ్మల్ని పొగడతారు అనుకో. ఒక సంస్కారం, ఒక పద్ధతి, నోరు అదుపులో పెట్టుకొని పద్ధతిగా మాట్లాడండి.